ఏం దారుణం రా బాబోయ్! కూతురు పైన వీని కామ కోరికలు తీర్చుకోవాలనేసి వీనికి మనసు ఎలా ఒప్పిందో అసలు అర్థం కావట్లేదు. వీడు మనిషా? మృగమా? గూడా ఏమనాలో అసలు ఎలా మాట్లాడాలో ఎన్ని తిట్టినా విని తప్పులేదు. అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మన ఛానల్‌లో అన్ని రియల్ స్టోరీలే వస్తుంటాయి. అలాగే మీరు ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికెళ్తుంది. ఇలాంటి రాక్షసులు, ఇలాంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారు అనేసి అంటే కొంతమందికి తెలుస్తుందనమాట. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయం ఏంటో, ఇలాంటి వానికి ఎలా శిక్ష పడాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అసలు ఏం జరిగిందంటే ఈ ఇద్దరు భార్యాభర్తలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి వయసొచ్చేసి 10 ఇయర్స్, అబ్బాయి వయసొచ్చేసి 7 ఇయర్స్ అనమాట. అయితే వీళ్ళు కూలీ నాలి చేసుకొని బ్రతికేవాళ్ళు. పక్కా పల్లెటూరు వీళ్ళది. పల్లెటూరులో పని చేసుకొని బ్రతికేవాళ్ళు. రోజు చేసుకుంటేనే వీళ్ళు పూట గడిచేది. లేదంటే లేదనమాట. అంత అంటే మిడిల్ క్లాసు అని కూడా చెప్పలేము. అంత దారుణం అనమాట వాళ్ళు. రోజు కష్టపడి బ్రతికేవాళ్ళు. అయితే ఉన్నంతలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అయితే ఈ ఎవరైతే అమ్మాయి వాళ్ళ తండ్రి ఉన్నాడో, తండ్రికి ఒక తమ్ముడున్నాడనమాట. వీడే కసాయి వాడనమాట. తమ్ముడున్నాడు. వీడేం చేస్తాడంటే హైదరాబాద్‌లో ఏదో హోటల్‌లోనేమో పని చేసుకుంటాడంట. అప్పుడప్పుడు 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి వచ్చేసి ఒక 5 రోజులు, వారం రోజులు ఉండేసి ఎళ్ళిపోతాడనమాట. అయితే అలాగే ఏమైంది హైదరాబాద్ నుంచి ఒక వారం రోజులకని ఇంటికొచ్చిండు. ఇంటికొచ్చిన తర్వాత ఇంక ఎవ్వరైనా చెప్పండి అంటే తమ్ముని పైన ఎవరైనా అనుమానం పడతారా? తమ్ముని పైన, మరిది పైన ఎవరికి అనుమానం ఉంటది చెప్పండి? ఎవరైనా ఇంట్లో మనిషి కాబట్టి పిల్లలని వాళ్ళతో వదిలేసి పోతారు. అయితే వాళ్ళకి తల్లిదండ్రులకి ఎప్పుడూ డౌట్ రాలేదు కాబట్టి నార్మల్‌గా వాళ్ళేం చేసిర్రంటే ఎప్పటిలాగా రోజులాగానే వాళ్ళు ఎళ్ళిపోయారనమాట. తండ్రి పనికి తండ్రి ఎళ్ళిపోయిండు. తల్లి పనికి తల్లి ఎళ్ళిపోయింది. ఈ ఇద్దరు పిల్లలు ఇంటికాడనే ఉంటారనమాట. అయితే ఈ పాపము ఆ తల్లి సాయంత్రం ఇంటికొచ్చే టైం కల్లా ఈ అమ్మాయి 10 ఇయర్స్ అమ్మాయి ఆకిలంతా ఊకేసి, అలాగే గిన్నెలన్నీ కడిగేసి, అన్నీ నీట్‌గా పెట్టేసేదనమాట. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసేది. అంత మంచి అమ్మాయి. అయితే వీడు బాబాయ్ కావాలి గదా! వీడొచ్చిండనమాట. వచ్చి ఆ పిల్లలతో బాగా ఆడుకోవడం, చేయడము అంతా చేసేవాడు. అయితే బాబాయ్ కాబట్టి ఎవరైనా డౌటొస్తుందా? బాబాయ్ దగ్గరికెళ్ళొద్దు, మాట్లాడొద్దు అని ఎవరికనిపిస్తుంది? మంచిగా పిలవగానే దగ్గరికెళ్ళడం, వాళ్ళతో ఆడడం, వాళ్ళతో మాట్లాడడము. ఇప్పుడు తల్లిదండ్రులతోటి ఎలా ఉంటారో, ఆ బాబాయ్ వాళ్ళ దగ్గర గూడా అలాగే ఉంటారు. అయితే ఏం చేసిండు ఈడు బాబాయ్ ఇంక బాబాయ్ అని గూడా అనొద్దు వీడిని. అయితే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను రా అమ్మ అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిండు. అంటే పాపం ఆళ్ళ చిన్న అబ్బాయి లేడు. ఆ అబ్బాయి ఆడుకోవడానికి ఎళ్ళిపోయిండు. ఎవ్వరు లేని టైంలో చూసి, "అమ్మాయి నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను నేను రా" అని చెప్పేసి ఆ అమ్మాయిని పాపం తీసుకొని ఎళ్ళిపోయిండు. ఆ అమ్మాయి గూడా ఎంతో ఆశతో ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అన్నాడనేసి గంతులేస్తూ వాళ్ళ బాబాయ్ ఎంకలా వెళ్ళిపోయింది. అంటే వీడు అప్పటికి కామ కోరికలతో నిండిపోయాడేమో! మరి వీనికి ఇలా కామ కోరికలు ఎందుకొచ్చాయో మరి ఏం చేసిండో అంటే కూతురు. ఇప్పుడు అన్న కూతురు అంటే సొంతం కూతురు లెక్కనే. ఇద్దరిది సేమ్ అందరిది ఒకటే బ్లడ్డు. అలాంటిది ఆ కూతురు పైన ఇంత దారుణంగా ఒడికట్టాలని ఇంత దారుణానికి ఎందుకు దిగజారాడో మరి ఎందుకిలా చేయాలనిపించిందో ఈ ఈ రాక్షసునికి అర్థం కాలేదు. అయితే ఆ పాపకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని తీసుకెళ్ళేసి ఒక పక్కనే ఉంటదంట వాళ్ళకు అడవి ఉంటదంట. ఆ అడవిలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వీనికి నచ్చిన విధంగా కామ కోరికలన్నీ తీర్చుకొని, ఆ అమ్మాయిని మళ్ళా అలా అంటే ఆ అమ్మాయి అప్పటికి చాలా బ్రతిమలాడుతుందంట. "వదిలేయి బాబాయ్ నాకు అంటే నన్ను వదిలేయి నాకు నొప్పొస్తుంది. నన్ను వదిలేయి నేను ఇంటికెళ్ళిపోతాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళి బాబాయ్ నీ కాళ్ళు మొక్కుతాను" అని చెప్పినా సరే ఈడు వదలలేదంట. అయితే ఇంకా ఈ అమ్మాయిని వదిలేస్తే ఇంటికెళ్ళినంక మా అన్నకి, మా వదినకి చెప్పేస్తారు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారు. లేదంటే పోలీస్ స్టేషన్‌లో కేస్ పెడతారు. నా జీవితం నాశనం అయితది అని చెప్పేసి వీడు ఆలోచించి ఏం చేశాడంటే, ఆ అమ్మాయి ప్రాణాలు తీసేసి అదే అడవిలో పడేసి ఏం తెలవనట్టు ఇంటికొచ్చేసి నార్మల్‌గా ఉన్నాడనమాట. ఇంకా వీని కామ కోరికలన్నీ తీర్చుకొని ఆ అమ్మాయి ప్రాణాలు తీసి సైలెంట్‌గా వచ్చేసి ఇంట్లో ఇంక ఎప్పటిలాగానే నార్మల్‌గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సాయంత్రం
అయిపోయింది వచ్చిర్రు. అప్పటికి ఆ ఇల్లు మొత్తం గిన్నెలు కడగలేదు, ఇల్లాకిలి ఊకలేదు. ఆమె ఏమైంది ఈరోజు పిల్ల ఇల్లాకిలి ఊకలేదు, కనిపించట్లేదు అంటే వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని అడిగితే అక్క ఎక్కడికి పోయిందని అడిగితే, లేదు మమ్మీ ఆడుకుంటుందేమో అక్క మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు అంటే, ఆ తల్లి తెలిసినోళ్ళు ఇండ్లనన్నీ చూసింది, వెతికింది. అందరిని అడిగితే కనిపించట్లేదు. ఆళ్ళ తల్లిదండ్రులకు కొంచెం భయమేసిందనమాట. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. అయితే ఈ అమ్మాయిని వాడు తీసుకెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చూసిందంట. చూస్తే బాబాయ్ ఇంక నేను పోవడం చూసాను అని చెప్తే వాళ్ళ బాబాయిని అడిగారనమాట. అయితే ఆ అమ్మాయి వాళ్ళ డ్యాడీ ఉన్నాడు గదా! వాళ్ళ డ్యాడీ ఏమని అడిగిండు, వాళ్ళ తమ్మిని అడిగిండు. ఇలా నీ ఎంకల తీసుకెళ్ళావంట గదా అమ్మాయిని అంటే, లేదన్నా అవును తీసుకెళ్ళాను. ఐస్ క్రీమ్ కావాలి బాబాయ్ అని నన్ను అడిగితే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాను. తర్వాత ఇంటికాడనే ఉన్నది ఇంతసేపు మరి ఇప్పుడు కనిపించట్లేదు అనేసి ఏమి తెలవని నంగనాచిలాగా వాళ్ళతో పాటు వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఎవరికి డౌట్ ఒస్తది చెప్పండి? ఎవరికైనా డౌట్ ఒస్తదా? ఎవరికీ డౌట్ రాలేదు. అయితే ఎక్కడ చూసినా దొరకకపోవడంతో ఇంక పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఎంబడే ఎళ్ళేసి వీళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఇవన్నీ చూస్తున్నారుగా భయం స్టార్ట్ అయ్యి ఇంక కంప్లెయింట్ ఇచ్చితే అయితే ఆ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసి అన్నీ చూసాక ఇంకా అంటే లాస్ట్‌లో అమ్మాయి ఏడున్నది, ఎక్కడున్నది అని చెప్తే ఇట్లా బాబాయ్ ఇలా అంటే మా తమ్ముడు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాడంట. ఇంక అప్పటినుంచి కనిపించట్లే అనేస్తే వాళ్ళ తమ్ముని పైన కొంచెం డౌటొచ్చింది. పోలీసులకు డౌటొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను అడిగారనమాట. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులని. ఇలా మీ మీ తమ్ముడు ఇలాంటోడా అది ఇది అంటే, లేదు లేదు మా తమ్ముడు చాలా మంచోడు. అమ్మాయిని కానీ మా పిల్లలని బాగా చూసుకుంటారు అని చెప్తే, వాళ్ళకెందుకో డౌటొచ్చి స్టేషన్‌కి తీసుకెళ్ళి వీళ్ళ స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే, వాడు నిజాలన్నీ బయటికి కక్కిండు. అవును నేనే ఇలా చేశాను. అంటే నన్ను వదిలేయి అని బ్రతిమలాడింది. కాలు మొక్కుతానని బ్రతిమలాడింది. అయినా నేను వదిలేస్తే మా వదినకు, మా అన్నకు చెప్తాదేమో అనేసి భయంతో నేను అలా చేశాను అని చెప్పేసి నిజాలన్నీ ఒప్పుకున్నాడు. ఎంత దారుణం చూడండి. పసి పాప అని చూడకుండా అంటే కడుపులో ఇప్పుడు తను కనకపోయినా సరే, ఇప్పుడు అన్న కూతురు అంటే సొంతం కూతురులాగానే కదా! ఆ కూతురు పైన వీని కామ కోరికలు తీర్చుకోవాలని ఎలా మనసొచ్చింది? అసలు అర్థం కావట్లేదు. చిన్న పసిపిల్ల పైన ఇంత దారుణంగా చేయడానికి. అది కూడా బాబాయి, బాబాయి అంటూ చుట్టూ తిరిగే అమ్మాయిని ఇంత దారుణంగా చేయడానికి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీరు కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. ఇలాంటి రాక్షసి వాళ్ళున్నారు కాబట్టి ఎవ్వరిని నమ్మకండి దయచేసి. ఇంట్లో వాళ్ళు మా మరిది, మా తమ్ముళ్ళు, మా వోళ్ళు అని కూడా నమ్మలేము. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన పిల్లల్ని మన చేయిలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము ఎవరి చేయిలోనో వదిలేసి ఉంటారులే అనేసి వదిలేసిపోతే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. కొన్ని కొన్ని మనకు కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని మనకు కనిపించవు. అందుకే మీరు దయచేసి పిల్లల్ని ఎవ్వరికీ అప్పజెప్పకండి. పిల్లల పైన 24 గంటలు కన్నేసి ఉంచండి. ప్రతి పిల్లలకి మీరు చెప్పండి. ఎవ్వరి ఎంబడి పోవద్దు. తల్లిదండ్రులు చెప్పాలి. ఫస్ట్ చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఎవరితో బయటికెళ్ళొద్దు అని చెప్పేసి పిల్లలకు చెప్పుకోవాలి. లేదు అంటే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, "నువ్వు రియల్ స్టోరీలు చెప్తున్నావా? లేదంటే కావాలని స్క్రిప్ట్ రాసుకుంటున్నావా?" అంటే, నాకు స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదండి. నేను నా ఛానల్‌లో మొత్తం రియల్ స్టోరీలే చెప్తాను. జరిగినవే చెప్తాను. కొన్ని కొన్ని న్యూస్‌లో వస్తాయి. కొన్ని కొన్ని న్యూస్‌లో రావు అంతే. నాకు తెలిసినవి గూడా నేను చెప్తా ఉంటాను. కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ ఇంట్లో జరిగినవి మీరు తీసి 10 మందిలో పరువు తీస్తున్నారంటే, నేను ఎవ్వరి పేరు ఇక్కడ మెన్షన్ చేయట్లే. ఎవ్వరి ఊరి పేరు నేను చెప్పట్లే. అలాగనే నేను నా ఛానల్‌లో మీరు గమనించండి. ఏ స్టోరీలైనా సరే న్యూస్‌లో వచ్చినాయి కానీ, ఏవైనా నాకు తెలిసినయి కానీ, వాళ్ళ పేర్లు నేను యూజ్ చేయ. అలాగే వాళ్ళ ఊర్ల పేర్లు నేను యూజ్ చేయ. ఎందుకంటే, పలానా చోట ఇలా అంటే ఏదనో చోట మీరు ఇలా జరిగింది, ఇలా జాగ్రత్త పడాలి అని మీరు తెలుసుకుంటారు. మీకొక అవగాహన వస్తుంది అని మాత్రమే నేను చెప్తాను తప్పిస్తే, వాళ్ళ ఊర్ల పేర్లు తీసి, వాళ్ళ పేర్లు తీసి, నేను వాళ్ళ పరువు తీయాలని అస్సలు అనుకోవట్లేదు. ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు అని మనం చెప్తే జాగ్రత్త పడతారు అంతే. అందరూ అంటే నువ్వు చెప్పడం వల్ల అందరూ మారిపోతారంటే ఎవరిష్టం వాళ్ళది. ఒకరు చూసినా ఒకరు భయపడ్డా హ్యాపీనే కదా! అది నా ఉద్దేశం అంతే. నా నా ఛానల్‌లో మొత్తం రియల్ స్టోరీలే. ఈ స్క్రిప్టులు, గిప్టులు నేను తీసేంత టైం నాకు లేదు. నేను తీయను. నాకు అలాంటి అవసరం కూడా లేదు. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకండి ప్లీజ్.